హాయ్ గాయస్. సో ఇవాళ మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్ళక ముందు రెడీ అయ్యి తల స్నానం చేసి అంతా చేసిపోదాం అనుకున్నా. అండ్ నేను నైటే ఆయిల్ పెట్టుకున్నా. జనరలీ ఐ కీప్ ఇట్ ఫర్ 1 or 2 hours అట్లా ఉంచుకొని హెడ్ బాత్ చేసేస్తా. కానీ నాకు చాలా రోజులైంది ఆయిల్ పెట్టుకొని. ఈ మధ్య నేను అన్ని ఇట్లా తీసేస్తున్నా అని చెప్పి ఆయిల్ పెట్టుకున్నా 1 day నైట్ మొత్తం. ఐ వుడ్ నాట్ జనరలీ రికమెండ్ దాట్, బట్ మీకు అది అలవాటు అయితే అదే కానివ్వండి. సో టుడే నేను మీకు నా స్కిన్ కేర్ చూపిద్దాం అనుకుంటున్నా. నేను యాజ్ యూ కెన్ సీ నేనేం ఫిల్టర్ వాడతలేను. దిస్ ఇస్ మై రియల్ స్కిన్. నా మీసాలు కూడా కనిపిస్తున్నాయి. ఎనీవేస్, సో ఐ హ్యావ్ లైక్ దీస్ యాక్నే వచ్చి పోయిన తర్వాత మార్క్స్. అండ్ ఈ బ్రాండ్ గురించి నేను చాలా విన్నా కాబట్టి, అండ్ దిస్ ఐ వాంట్ ట్రై అసాయా అని చెప్పి. ఇది అడ్వాన్స్ స్పాట్ టార్గెటింగ్ సీరం. నేను యాక్చువల్లీ 1 week వాడాను. దాని తర్వాత నేను చెప్పాగా నా ప్రీవియస్ వీడియోలో నేను ఇంటికి వెళ్ళాను. సో ఐ డిడ్ నాట్ రియలీ కన్సిస్టెన్స్లీ యూజ్ దిస్. నేను ఇంట్లో ఉంటే చాలా వెరీ లేజీ పర్సన్ అనమాట. ఒకరోజు సడన్గా నాకు స్కిన్ కేర్ చేయాలి అని చెప్పి మొత్తం చేస్తా, కానీ జనరల్ ఎవ్రీడే నేను చేయను. ఐ షుడ్ చేంజ్ దాట్. బట్ యా, సో ఈ సీరం మళ్ళీ వీ విల్ స్టార్ట్ యూజింగ్ అండ్ సీ ఇఫ్ దిస్ రియలీ వర్క్స్. అండ్ సో యా, ఈ సీరం ఇస్ ద ఫస్ట్ స్టెప్. యాక్చువల్లీ ఫస్ట్ స్టెప్ ఇది కాదు, క్లెన్జర్. దీందే ఫేస్ వాష్ ఒకటి ఉంటుంది. ఐ యూజ్ దాట్ అండ్ ఐ వాష్డ్ మై ఫేస్ విత్ దట్. సో ఇట్లా యాక్చువల్లీ డోంట్ టచ్ ద డ్రాపర్ టు యువర్ ఫేస్. నేను ఇంతకుముందు ఆ మిస్టేక్ చేస్తుండేదాన్ని, బట్ పీపుల్ రియలీ సెడ్ దట్ యూ షుడ్ నాట్. సో అండ్ pat it into your skin lightly. మీ వెనక ఒక అద్దం ఉంది, సో అద్దంలో చూసుకుంటున్నాను. సో యా, ఫస్ట్ స్టెప్ సీరం డన్. ఇది దిస్ ఇస్ యాక్చువల్లీ అన్ ఎంటైర్ కిట్ దట్ ఐ బాట్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ దీనిదే ఒక మాయిశ్చరైజర్ విచ్ ఇస్ ఈవెన్ మోర్ క్రీమ్ మాయిశ్చరైజర్. అండ్ దీని డబ్బా కలర్ నాకు యాక్చువల్ చాలా నచ్చింది. ఐ యూజ్ దిస్ వన్స్ బిఫోర్. సో ఈ మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే బెస్ట్. అంటే మీకు ఇప్పుడు చూపిస్తా, మీరు చూస్తే ఓ మై గాడ్ ఇదేంది ఇంత థిక్ క్రీమ్లా ఉంది, మన స్కిన్కి ఎట్లా అవుతుంది అని భయపడతారు కదా. బట్ ఇట్ యాక్చువల్లీ ఈస్ వెరీ మ్యాట్. అంటే ఇట్లా రాసుకోగానే ఇట్ కంప్లీట్లీ అబ్జార్బ్స్. ఒక గివ్ ఇట్ సెకండ్ ఆర్ సో. ఇది మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మీకు స్కిన్ అసలు హెవీ అనిపించదు. నాకైతే అది చాలా నచ్చింది. లైక్ పర్సనలీ ఫర్ మీ, బికాజ్ ఆల్రెడీ ఆయిలీ స్కిన్ ఉన్నంత వరకు నేను ఏ మాయిశ్చరైజర్ వాడినా కానీ నాకు ఎట్లా అయిపోతుందంటే ఆయిల్ కొంతసేపట్లో వచ్చేస్తుంది. ఆర్ ఇఫ్ ఐ స్కిప్ ద మాయిశ్చరైజర్ ముక్కు ఏరియా మొత్తం డ్రై అయిపోవడం, వైట్ లేయర్స్ లాగా మనకి వస్తాయి చూడండి. ఆబ్వియస్లీ ఇట్స్ వింటర్, సో ఇట్స్ ఆల్రెడీ వెరీ కోల్డ్ అండ్ దాట్స్ వన్ ఆఫ్ ద ఇష్యూ. సో దిస్ మాయిశ్చరైజర్ రియలీ హెల్ప్స్ ఫర్ దాట్. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. నాకు 10 మంది కూడా గట్టికి లేరు సబ్స్క్రైబర్స్, 10-15 ఉన్నారు. దిస్ ఇస్ జెన్యూన్ నార్మల్ చెప్తున్నా. అండ్ ఈ రొటీన్లోనే ద లాస్ట్ స్టెప్, వెరీ చిన్న స్టెప్, ఆబ్వియస్లీ ద సన్ స్క్రీన్ విచ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా స్పాట్లైట్ సన్ స్క్రీన్, ఆ సిరీస్ రేంజ్లోదే సన్ స్క్రీన్ అనమాట. ఐ పర్సనలీ ఫీల్ సన్ స్క్రీన్లోని మీరు ఏమంటారు యాక్టివ్స్ని అంత చూడడం ఐ డోంట్ థింక్ దట్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్, బికాస్ ఆల్రెడీ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ యాక్టివ్స్ ఉంటాయి. సో సీరం ఇస్ వాట్ యూ కెన్ ట్రస్ట్. ఒక సన్ స్క్రీన్లో ఎంత ఉంది అంత ఉంది అని డోంట్ లుక్ అట్ ఫర్ ఇట్. ఐ యూస్ 2 fingers ఫర్ మై సేమ్. దిస్ సన్ స్క్రీన్ ఇస్ ఆల్సో వెరీ లైట్ మ్యాట్ ఫినిష్ అనమాట. అంటే ఇప్పుడు ఇట్లనే ఇంకొక సన్ స్క్రీన్ ఉండేది విచ్ ఐ యూస్ బిఫోర్, విష్కేర్ది నియాసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్ కంట్రోల్ సీరం. ఇట్స్ అ లిక్విడ్ మిల్కీ టెక్స్చర్ లాగా ఉంటుంది. దట్స్ ఆల్సో వెరీ గుడ్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు బై ఒక సన్ స్క్రీన్. నాకు ఇప్పుడు ఏం తీసుకోవాలనుకుంటున్నాను, మీకు ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే ఇది చాలా ఇట్లా అంటే ఇప్పుడు మై ఫేస్ లుక్స్ మీకు గ్లోయి బట్ ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఇట్స్ వెరీ అబ్జార్బ్ అయిపోతుంది. అంటే యా, కాలేజ్కి ఎవ్రీడే కూడా నేను అప్పుడప్పుడు సీరం స్కిప్ చేసేస్తా. జస్ట్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కూడా నాకు ఇట్లా నేను కొంచెం లేజీ పర్సన్. మా కాలేజ్ 9కి స్టార్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ నేను 8:10, 8:20 అట్లా లేచి ఫాస్ట్గా రెడీ అవ్వాలి అన్నప్పుడు ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్, బికాస్
ఐ టెన్ టు రీడ్ అ లాట్ ఇన్ ద నైట్ మోర్. అంటే నేను నైట్ ఎక్కువ చదవడం ప్రిఫర్ చేస్తాను డే టైం కంటే. సో అప్పుడప్పుడు అందుకే అట్లా లేట్ అవుతుంది. జనరలీ నా కాలేజ్ రొటీన్ ఇంతే ఉంటుంది. అండ్ ద లాస్ట్ స్టెప్ ఇన్ మై కాలేజ్ రొటీన్, స్కిన్ కేర్ అంటే జస్ట్ ఇప్పుడు జస్ట్ ఇంతే అంటే ఇంతే ఉంటుంది. బట్ ఇఫ్ ఐ వాంట్ టు గో టు కాలేజ్, విచ్ ఐ విల్ నౌ, సో ద లాస్ట్ స్టెప్ ఇస్ బొట్టు. హెయిర్ వాష్ చేస్తా కాబట్టి దర్ ఇస్ వన్ మోర్ థింగ్ దట్ ఐ యాక్చువల్లీ యూస్, బికాస్ నా కొంచెం హెయిర్ సెమీ కన్సిస్టెన్సీలో ఉంది, లైక్ నాట్ కంప్లీట్లీ వెట్, బట్ ఐ యూస్ దిస్ హెయిర్ సీరమ్ ఫర్ మై హెయిర్. ఈ మాత్రం ఆ మాత్రం తీసుకొని, అండ్ నేను బెస్ట్ రిజల్ట్స్ దీన్ని ఈ హెయిర్లో రాసుకున్నప్పుడే చూసాను. లైక్ నేను చాలా వెట్ ఉన్నప్పుడు రాసి చూసాను, అండ్ కంప్లీట్లీ డ్రై అయిపోయాక కూడా రాసి చూసాను. బట్ ఇందులో రాస్తే ఐ ఫెల్ట్ మాయిశ్చరైజర్ మోస్ట్ ఎక్కువ లాక్ అవుతుంది, అండ్ పర్సనలీ నాకు సాఫ్ట్ ఎక్కువ ఉంది అని అనిపించింది. సో అండ్ యాక్చువల్లీ మొత్తం హెయిర్ డ్రై అయిపోయాక కూడా వాడచ్చు, జస్ట్ ఫర్ ఒక స్మూత్నెస్, షైన్ కోసం. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ దాట్ వే. అండ్ ఎడ్జెస్కి ఎక్కువ మీ హ్యాండ్స్ కార్నర్స్ మధ్యలోంచి కూడా వెళ్ళిపోతుంది కాబట్టి యూజ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇట్. అండ్ యాక్చువల్లీ ద ఫనీ పార్ట్ ఇస్, ఐ థింక్ చాలామంది దీనికి రిలేట్ అవ్వగలరు. నాకు స్కిన్ కేర్ స్టార్ట్ చేసిన తర్వాత పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఐ వాజ్ లైక్, ఇప్పుడు దాకా నేను ఏంటి జస్ట్ ముఖం నా సబ్బుతో కడుక్కునేదాన్ని, నా ఫేస్ నీట్గా ఉంటుండే, ఇప్పుడు ఎందుకు పింపుల్స్ వస్తున్నాయని. బట్ దట్స్ లైఫ్. నాకు కానీ చాలా ఇంట్రెస్ట్ స్కిన్ కేర్ అంటే. మిడిల్లో ఒక పాయింట్లోని ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ మై యాక్నే అంతా క్లియర్ అయిపోయింది. బట్ దెన్ ఐ స్టాప్డ్ యూజింగ్ దిస్. ఐ యూజ్ ద సేమ్ అసాయాదే ఒకటి సీరమ్ దట్ ఐ రియలీ వాంట్ టు షో టు యూ గైస్. ఇది నేను ఫస్ట్ టైం వాడుతున్నా. అసాయాదే అయితే నేను వాడుతున్నా. దిస్ ఈజ్ అసాయాదే 2% సాలిసిలిక్ యాసిడ్ and 5% niacinamide. This is the first time I'm using salicylic acid, niacinamide from Asaya. I've used other brands salicylic acid serums for my acne. ఇప్పుడు చూడండి, ఇట్స్ లైక్ ఒక 2 minutes అయింది కదా, ఇట్స్ కంప్లీట్లీ డ్రై. లైక్ నా ఫేస్ మీద నేనేం రాసుకున్నా ఫీలింగ్ కూడా లేదు. బట్ టు లుక్ ఇట్ లుక్స్ ప్లంప్, డ్యూయీ ఫినిష్ అంటారు చూడండి. బట్ ఐ డోంట్ ఫీల్ దట్ చిప్ ఆన్ మై ఫేస్. నేను ఇన్నిసార్లు ఫేస్ టచ్ చేస్తున్నా కానీ డోంట్ టచ్ యువర్ ఫేస్ అన్నిసార్లు, బికాస్ దాట్స్ ఆల్సో ఎక్కువ చేస్తుంది. మనం టచ్ చేస్తూ ఉంటే ఫేస్ని ఎంతవరకు టచ్ చేయకుండా ఉంటే అంతవరకు టచ్ చేయకుండా ట్రై చేయండి. ఐ హావ్ చేంజ్ మై క్లోత్స్. సో జనరలీ మా కాలేజ్కి కుర్తీ అండ్ ఒక లెగిన్ వేసుకున్నా. సో దిస్ ఇస్ ద కుర్తీ ఫర్ టుడే. అండ్ నేను లిప్ బామ్ తెచ్చా. దిస్ ఇస్ ద లిప్ బామ్ ఐమ్ కరెంట్లీ యూజింగ్ వాజ్లిన్ బేసిక్. అంటే వేరే నేను వాడా, నాకు వాజ్లిన్ నేను చాలా మినిమల్ అలా అని కాదు. ప్రస్తుతానికి చాలా రోజులు అయింది వాజ్లిన్ అని చెప్పి చూసి టెంప్ట్ అయ్యా. నాకు ఈ అప్లికేషన్ నచ్చదు ఎందుకు, ఇట్లా రాయడం ఐ ఫీల్ ఇట్ బికమ్స్ సో మెస్సీ. నేను నా ఫింగర్ యూజ్ చేస్తా ఫర్ ఈ లిప్ బామ్. అండ్ నా దగ్గర ఇంకొక లిప్ బామ్ ఉంది. ఐ విల్ షో ఇట్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బికాజ్ అది ఎక్కడ ఉందో ఇప్పుడు నేను వెతకాలి. అండ్ సో యా, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇంకా 10 minutes ఉంది, వెళ్ళి బయోమెట్రిక్ పెట్టాలి. సో నెక్స్ట్ నేను ఎప్పుడైనా వేసుకుంటా, చెప్పులు మార్చుకుంటా, ఐ విల్ రన్. సో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.